టు మై ఛానల్ సౌజన్య సౌజీ వంటలు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ క్రిస్పీగా చాలా సింపుల్గా చేసుకునే మన పాతకాలపు ఉల్లిపాయ పకోడీ అండి. చాలా క్రిస్పీగా వచ్చింది చూడండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ నేను చెప్పినట్టు నేను చేసినట్టు మీరు చేసుకోండి. సూపర్గా ఉంటుంది. చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు దీన్ని ఇలాగా సాస్లో ముంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో పిల్లలకి చాలా క్విక్గా చేసి పెట్టచ్చు. అలాగే మనం కూడా తినచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే తినే మన పాతకాలపు ఓల్డ్ రెసిపీ ఫ్రెండ్స్, ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూపించే ముందు నేను ఎప్పుడు రొటీన్గా చెప్పేదే, దయచేసి నా ఛానల్ని సౌజన్య సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు మీకు నేను తిని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్. ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కోసుకోవాలండి. ఇలాగా చక్కగా మనకి క్రిస్పీగా వస్తుంది. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, కొంచెం కరివేపాకు, చిటికెడు కారం, గరం మసాలా చిటికెడు, కొంచెం ఉప్పు, 1 పచ్చిమిరపకాయ అండి. దీన్ని కూడా మనం కోసి అందులో వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా ఆయిల్ మర్చిపోయాను, వేయించడానికి సరిపడా ఆయిల్. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూసే ముందు దయచేసి నా ఛానల్ని సౌజన్య సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సౌజన్య సౌజీ వంటలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగ ఉల్లిపాయలని ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూపిస్తాను. ముందుగా ఆయిల్ పెట్టుకొని, ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, ఈ ఆయిల్ కాగేటప్పుడు మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. పకోడీ కాబట్టి ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ ఫ్రెండ్స్, ముందుగా ఇలా ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. చక్కగా మనకి క్రిస్పీగా వస్తుంది. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇలా 1 కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోండి. ఇందులో ఏమన్నా ఉన్నా మనకి ఉండలు లేకుండా చక్కగా నీట్గా వస్తుంది. శనగపిండి మంచిగా చూసి తెచ్చుకోండి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది, ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. బియ్యం పిండి ఎందుకు వేస్తున్నానంటే నేను క్రిస్పీగా రావడానికి వేస్తున్నాను. మెత్తగా కావాలనుకుంటే ఓన్లీ శనగపిండితో వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా జల్లించుకోండి. బియ్యం పిండి కూడా వేస్తున్నాను. బియ్యం పిండి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చిటికెడు సాల్ట్ అండి. ఇది కొంచెం వేస్తే సరిపోతుంది, నా దగ్గర ఉన్నది, నేను కొంచెమే వేసాను. అలాగే కరివేపాకు చక్కగా కట్ చేసుకున్నది, కొంచెం గరం మసాలా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. అలాగే చిటికెడు కారం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కావాలనుకుంటే మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను అవేమి వేయట్లేదు. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ గ్లాస్ తీసుకున్నాం కదా, ఈ 1/2 గ్లాస్ వాటర్ అనేది మనకి సరిపోతుందండి పిండి చక్కగా కలుపుకోవటానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలిపి ఇలా కలుపుకోవాలి మనం. ఇదిగోండి, చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇదిగోండి 1/2 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను నేను. చక్కగా వేసేసి కలుపుకోండి, సరిపోతుంది. నేను వేసిన మిశ్రమానికి ఆ వాటర్ ఇంకెక్కువ అవసరం లేదు. మరి పిండి లూజ్ అయిపోయినా టేస్ట్ రాదు. బియ్యం పిండి వేయటం వల్ల మనకు పొట్టలో ఉబ్బరం కూడా అనిపించదు, అందుకే వేసాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను చేసే ప్రతి వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని ఆశిస్తున్నాను. సౌజన్య సౌజీ వంటలు ఫ్రెండ్స్.
పక్కనే గంట సింబల్ ఉంటుంది, అలానే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా కలుపుకొని, ఉల్లిపాయలు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. లేదు మేము కొంచెం మెత్తగా తింటాం అనుకునే వాళ్ళు కొంచెం శనగపిండి ఎక్కువ కలుపుకొని, ఉల్లిపాయలు తగ్గించుకొని, బియ్యం పిండి కొంచెం తగ్గించుకొని వేసుకోవటమేనండి. ఓకేనా? మనం ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్ బాగా కాగినాక నేను మీకు వేసి చూపిస్తానండి. ఇక ఫ్రెండ్స్, మనకు ఆయిల్ బాగా కాగింది అదిగోండి, అలా రావాలి వేస్తే. నేను ఫస్ట్ కొంచెం ఇలా వేసి ఫ్రెండ్స్ బాగా కాగింది. నేను వేసి చూపిస్తున్నాను. ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. వేసుకోండి చక్కగా, క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. టమాటా తిప్పకూడదు ఫ్రెండ్స్, దాన్ని కొంచెం మనం వేగినాక తిప్పుకోవాలి. ఇవన్నీ ఒక 5 minutes అయినాక మనం ఇలా తిప్పుకోవాలి. చూడండి, మనకి క్రిస్పీనెస్ ఇక్కడే తెలిసిపోతుంది. దీన్ని చక్కగా ఇలా ఉడిగా అయినా తినచ్చు, లేదు టీ పెట్టుకొని అయినా ఈవినింగ్ స్నాక్లా తినచ్చు. టమాటా సాస్ నచ్చుకొని తిన్నా కానీ బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టచ్చు. కూల్గా క్లైమేట్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇలా వేగితే సరిపోతుంది. చక్కగా క్రిస్పీగా వస్తాయి, ఎక్కువ వేగన అవసరం లేదండి. నేను ఒకసారి మొత్తం వేసి చూపిస్తాను మనకి క్రిస్పీనెస్ ఎలా వచ్చిందో. అన్నట్టే ఉండదండి, కొంచెం ఆరినాక మనకి క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. అలా కొంచెం కొంచెం వేసుకోండి. చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా అయిపోయే స్నాక్ అండి. ఈవినింగ్ టైంలో ఏమన్నా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, సౌజీ వంటలండి. ఇవి వర్షం పడేటప్పుడు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా?